విశాఖ మేయర్పై అవిశ్వాస తీర్మానం పెట్టడంపై యాదవ సంఘాల నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. అవిశ్వాసానికి కీలకంగా వ్యవహరిస్తున్న టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, జనసేన విశాఖ జిల్లా అధ్యక్షుడు వంశీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారు కులం పేరు చెప్పి పదవులు పొందారని, అయితే అదే కులానికి చెందిన మహిళను పదవి నుంచి దించేయడానికి కుట్ర చేస్తున్నారని ధ్వజమెత్తారు. చరిత్రలో పల్లా శ్రీనివాస్, వంశీ యాదవ కుల ద్రోహులుగా మిగిలిపోతారని హెచ్చరిస్తున్నారు. మహిళలకు రాజకీయంగా పెద్దపీట వేయాలన్న ఓ సదుద్దేశంతో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశాఖ మేయర్ పీఠాన్ని బీసీ యాదవ సామాజిక వర్గానికి చెందిన మహిళకు కట్టబెట్టారు. బీసీ జనరల్ అయినప్పటికీ యాదవులకు రాజకీయంగా ఉన్నతమైన అవకాశం కల్పించడం కోసం విద్యావంతురాలైన గొలగాని హరివెంకట కుమారికి మేయర్గా అవకాశం కల్పించారు. కేవలం ఒక మేయర్ పదవినే కాకుండా యాదవ సామాజిక వర్గానికి చెందిన వారికి విఎంఆర్డీఏ చైర్మన్, ఎమ్మెల్సీ, విశాఖ జిల్లా అధ్యక్ష పదవి, 20 మంది యాదవులకు జీవీఎంసీలో కార్పొరేటర్లుగా పనిచేసే అవకాశం కల్పించారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా వివిధ కార్పొరేషన్లలో డైరెక్టర్లుగా విశాఖ జిల్లాకు చెందిన యాదవులను నియమించారు. అంతేకాకుండా యాదవ సామాజిక వర్గ భవనానికి హైవే పక్కన కోట్లాది రూపాయలు విలువ చేసే 50 సెంట్ల స్థలాన్ని కేటాయించారు. అడగకుండానే యాదవులకు కీలకమైన పదవులు ఇచ్చారు వైఎస్ జగన్. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత యాదవుల పీఠాలను కూలదోస్తున్నారు. ప్రస్తుతం విశాఖ మేయర్గా ఉన్న హరివెంకట కుమారిని కుట్రలు, కుతంత్రాలతో ఆ పదవి నుంచి దించే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం అన్ని వర్గాలని కూడా బాగా ఉండాలని అన్ని వార్డ్స్కి కూడా ప్రయారిటీ ఇస్తూ ఇప్పటివరకు కూడా ఎంతో బాగా చేసిన పదవికి ఈరోజు అవిశ్వాసం పెట్టి నన్ను దింపేయాలని కూటమి ప్రభుత్వము కంకణం కట్టుకుంది. అది ఎంతవరకు సమంజసమో పత్రికా మిత్రుల ద్వారా ప్రజలకి నేను విన్నవించుకుంటున్నాను. కూటమి నేతలు చేస్తున్న కుట్రలపై యాదవ సంఘాల నాయకులు మండిపడుతున్నారు. ముఖ్యంగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, జనసేన విశాఖ జిల్లా అధ్యక్షుడు వంశీ చేస్తున్న కుట్ర రాజకీయాలను తప్పుపడుతున్నారు. వీరిద్దరూ కులాన్ని అడ్డం పెట్టుకుని పదవులు పొందారని, ఇప్పుడు అదే కులానికి చెందిన మహిళను పదవి నుంచి దించివేయాలని చూడటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. యాదవులు అని చెప్పుకోవడానికి పల్లా శ్రీనివాస్, వంశీకి సిగ్గుండాలన్నారు. గతంలో మేయర్ పదవి దక్కని సమయంలో యాదవుల ఉసురు తగులుతుందని మాట్లాడిన వంశీకి ఇప్పుడు అదే యాదవ సామాజిక వర్గానికి చెందిన మహిళను పదవి నుంచి దించే ప్రయత్నం చేస్తే అదే ఉసురు వంశీకి తగలదా అని ప్రశ్నిస్తున్నారు. ఏ మాటగా మాట చెప్పాలా? నేను వైసీపీ ప్రభుత్వానికి తొత్తుగా లేను. నేను ఒక పార్టీ స్టేట్ జనరల్ సెక్రటరీ ఉన్నా. అయినా సరే ఉన్నది వాస్తవం మాట్లాడాలా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారికి యాక్సెప్ట్ చెప్తున్నాం. ఎందుకంటే ఈరోజు విశాఖ జిల్లాలో యాదవులకి నామినేట్ పదవులు ఎక్కువగా ఇచ్చిన పార్టీ ఏదని ఉందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పాలా. వాస్తవంగా యాదవులకు ఆర్థికంగా, రాజకీయంగా న్యాయం జరిగింది అంటే అది ఒక వైఎస్ జగన్ పరిపాలనలోనేనని గుర్తు చేస్తున్నారు యాదవ సంఘాల నాయకులు. యాదవులను చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చిన్నచూపు చూస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యాదవ సామాజిక వర్గానికి చెందిన మహిళను పదవి నుంచి దించితే ఆ పదవిని మరో యాదవ సామాజిక వర్గానికి చెందిన నేతతో భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇలా కాని పక్షంలో కూటమి ప్రభుత్వానికి యాదవులంతా ఏకమై బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని హెచ్చరిస్తున్నారు.